హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ జానీ. ఈరోజు మన వీడియోలో సూపర్ టేస్టీ స్పైసీగా ఉండే స్నాక్స్ అండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. 1 గంట కష్టపడ్డామంటే నెల రోజుల వరకు స్టోర్ చేసుకుని తినొచ్చండి. టేస్ట్ అయితే అంత బాగుంటుంది. క్రంచీగా టేస్టీగా చాలా బాగుంటాయి. పిల్లలకి ఇవ్వడానికి అయితే చాలా బాగుంటాయి. పిల్లలే కాదండి, పెద్దలు కూడా చాలా ఇష్టంగా తింటారు. అంత బాగుంటాయి. మరి తప్పకుండా ట్రై చేయండి. వీడియోని ఎక్కడ క్లిప్ చేయకుండా చూడండి. దీని ప్రాసెస్ ఏంటో, ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. టేస్టీ అయిన స్నాక్స్ రెసిపీ కోసం ముందుగా గిన్నెలోకి 2 టేబుల్ స్పూన్ల దాకా పెసరపప్పు వేసుకుని నీళ్లు పోసి పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ మిక్సీ జార్ తీసుకుని ఇందులోకి ఒక 5 పచ్చిమిరపకాయలు వేసుకోండి. స్పైసీ ఎక్కువ కావాలనుకుంటే 2-3 ఎక్స్ట్రా అయినా వేసుకోవచ్చు. ఒక మీడియం సైజు ఉన్న అల్లం ముక్క 1/2 టీ స్పూన్ ఉప్పు వేసుకుని ఫైనల్గా గ్రైండ్ చేసుకోండి. కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకోండి, అప్పుడే టేస్ట్ అయితే బాగుంటుంది. నెక్స్ట్ వెడల్పు లాంటి ప్లేట్ని తీసుకుని ఇందులోకి 1 కప్పు దాకా బియ్యం పిండి వేసుకోండి. ఇక్కడ నేను పొడి బియ్యం పిండి వేసుకుంటున్నాను. అలాగే ఇందులోకి గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయల పేస్టు, ముందుగా నానబెట్టుకున్న పెసరపప్పు నీళ్లు లేకుండా వేసుకోవాలి. 1 గుప్పుడు చిన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర, 2 రొమ్మల కరివేపాకు, 1 టేబుల్ స్పూన్ దాకా జీలకర్ర వేసుకోండి. ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల దాకా నెయ్యిని వేసుకోండి. దీని బదులు బటర్ అయినా ఆయిల్ అయినా వేసుకోవచ్చు. వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ పిండిలో కలిసేలాగా చేత్తో ఫ్రెష్ చేసుకుంటూ కలుపుకోవాలి. ఇప్పుడు కొద్దిగా 2 టేబుల్ స్పూన్ల దాకా నీళ్లను పోసి మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. పిండి మరి లూజ్ అవ్వకూడదండి, గట్టిగానే ఉండాలి. ఇలా ఫైనల్గా డోలాలాగా తయారు చేసుకోవాలి. ఇప్పుడు ఇలా తయారు చేసుకున్నాక 2 భాగాల కింద సపరేట్ చేసుకుందాము. సపరేట్ చేసిన భాగంలో నుంచి ఒక భాగాన్ని తీసుకోవాలి. ఇప్పుడు కవర్ కానీ లేదా బటర్ పేపర్ కానీ తీసుకుని ఇంది మీదకి కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకోండి. చేసుకున్న భాగంలో నుంచి ఒక భాగాన్ని తీసుకోండి. కవర్ మీద పెట్టుకుని కవర్ని మడత పెట్టుకుని చపాతీ కర్రతోటి మీకు వీలైనంతగా పల్చగా రోల్ చేసుకోవాలి. ఇలా పల్చగా రావాలండి, అప్పుడే మనకి స్నాక్స్ ఆయిల్లో వేసినప్పుడు చక్క పొంగుతూ గుల్లగుల్లగా వస్తాయి. ఎక్కువ ఆయిల్ కూడా పీల్చదు. ఇప్పుడు ఒక గిన్నె కానీ లేదా ఒక గ్లాసు కానీ తీసుకుని ఇలా పీసుల కింద కట్ చేసుకోండి. కట్ చేసుకున్నాక సైడ్లో ఉన్న పిండిని తీసి మళ్ళీ పిండిలో కలుపుకొని ఇదే విధంగా అన్నీ ప్రిపేర్ చేసుకోవాలండి. ముందుగానే ప్రిపేర్ చేసేసుకుని రెడీగా పెట్టుకోవచ్చు. నెక్స్ట్ డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకుందాము. ఆయిల్ని హీట్ చేసుకున్నాక ఇప్పుడు రెడీ చేసుకున్న ఒక్కొక్కటిని ఆయిల్లో వేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ చేసుకోవాలండి, లేకపోతే ఆయిల్లో వేసినప్పుడు విడిపోయే అవకాశం ఉంటుంది. బాగా హీట్ చేసుకున్నాక వేసుకుంటే ఇవి చక్క పొంగుతూ గుల్లుగా వస్తాయండి. ఇలా ఆయిల్లోకి వెన్నైతే పడతాయో అన్నీ వేసుకోండి. అండి, మీ అందరికీ ఒక రిక్వెస్ట్ అండి, మన ఛానల్ 1Kకి దగ్గరలో ఉంది. ప్లీజ్ అండి సపోర్ట్ చేయండి. ఎవరైతే మన వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నారో అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ ఇవ్వండి, ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఇలా క్రంచీగా వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి. ఇలా మంచి కలర్ వచ్చాక తీసేసుకుని కొద్దిగా చల్లారిన తర్వాత గాలి చొరబడిన డబ్బాలో స్టోర్ చేసుకుంటే మనకు 1 మంత్ నుంచి 2 మంత్ వరకు స్టోర్ చేసుకోవచ్చండి. అంత బాగుంటాయి. వీటిని పిల్లలకి స్నాక్స్ బాక్స్లో పెట్టడానికి, పెద్దవాళ్ళకి టీ టైమ్ స్నాక్స్ కింద అయితే భలే బాగుంటాయి. తప్పకుండా ట్రై చేయండి. ఓకే ఫ్రెండ్స్, మరి ఈ స్నాక్స్ రెసిపీ మీకు నచ్చిందా? నచ్చినట్లయితే ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో, టేస్ట్ ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మరిన్ని హెల్తీ అండ్ టేస్టీ అయిన రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ ఇవ్వండి. మీరు ఇచ్చే లైక్ వల్ల నన్ను ఎంతో సపోర్ట్ చేసిన వారు అవుతారు. ప్లీజ్ అండి సపోర్ట్ చేయండి.